మేము చర్చికి పోయినాం. పోయిన తర్వాత 7:50 గంటలకల్లా వచ్చేసినాడు వాడు. ఎప్పుడు వచ్చినాడో మాకు తెలియదు. మేము వెళ్ళిపోయినాము. కరెక్ట్ 9:20 కల్లా వచ్చేసినాం. వచ్చేసరికల్లా డోర్ తెరిచింది, బీరు వల్ల పగలగొట్టింది, డబ్బులు బంగారు ఎత్తుకుపోయినాడు. 4 తులాలు బంగారు ఉన్నది, 3 జతల కమ్మలు, మొత్తం అంతా కలిపి 4 తులాలు బంగారు ఉన్నది. 4.5 లక్షలు లెక్క అన్నది. పిల్లకి పెళ్లి చేసుకున్నాను పెట్టుకొని నేను. కానీ వాళ్ళు ఎంతవరకు వచ్చినారని సీసీ కెమెరాలు చూసింటే 7:51 వచ్చినాడు. 7:35 కల్లా వెళ్ళిపోయినాడు. సీసీ కెమెరాలో వన్నాడు. సంచితో తీసుకుపోయినాడు. కట్టల సంచి కూడా అన్నది. అంత సంచిలో వేసుకొని తీసుకెళ్ళినాడు. ఇంకా మేము వాళ్ళ ఇళ్ళని పిలిచి అందరిని అడిగితే మెంజులే అన్నారు. అప్పుడు సీసీ కెమెరా చూసింటే కనబడినాడు. అక్కడ నుండి కూడా చూసినామమ్మా, 20 వాళ్ళు వేసుకొని వచ్చినాడు, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు ఆ బెదర్ అని చెప్తున్నారు. మేమైతే ఎవరి మీద డౌట్ అనుమానం అయితే లేదు సార్, లేదు. కానీ ఆ సీసీ కెమెరా చూసినప్పుడు ఆ బెదర్ కొత్త బెదర్, మీరు ఎవరైనా గుర్తుపడతారని ఎస్ఐ సార్ వచ్చినాడు, సిఎస్ఐ వచ్చినాడు. వచ్చినప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఎవరి మీద డౌట్ అని చెప్పలేను సార్, ఒకసారి అక్కడ సీసీ కెమెరా చూద్దామని చెప్పినప్పుడు ఒక కొత్త బెదర్ అయితే మీరు నిఘా పెట్టండి కనుక్కోండి అన్నాడు. ఒక కొత్త బెదర్ ఆయన కనుక్కున్నాం. ఆయన ముందు ఒళ్ళే వేసుకొని వచ్చినాడు, ఉత్త చేతులు వచ్చినాడు, చెల్లు మాట్లాడుకుని తలకాయ దించుకొని. తర్వాత పోయేటప్పుడు సంచితో పోయినాడు. ఆ సంచి నాదే, కట్టల సంచి. ఇప్పుడు ఉదయం చూస్తే ఆ సంచి మళ్ళా కూడా మారింది. మూగ బెదర్ తీసుకున్నాడు. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జికి వెళ్ళి అక్కడ కూడా సీసీ కెమెరా చూసి వచ్చానని వెళ్ళింటే బాబు అక్కడ కూడా బెదర్ మారినాడు. సంచి అయితే అదే. మళ్ళీ నిన్న సాయంత్రం అళ్ళగడ్డ పట్టణంలో పొరుగులబట్టి వీధిలో సంజీవరాడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది. రాత్రి 7:30కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. 9:30 సమయంలో మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో తాళం పగలగొట్టి బీరువాలో ఉండే కొంత బంగారు నగదు ఎత్తుకొని వెళ్ళినారని చెప్పేసి మనకు ఫిర్యాదు వచ్చింది. దీని మీద మనము విచారణ చేపట్టి త్వరలోనే దోషులను పట్టుకునేదానికి పూర్తి స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీంను కూడా పిలిపించి ఆధారాలు సేకరించడం జరిగింది. అతి త్వరలోనే దొంగలను పట్టుకొని ఈ కేసును డిటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.